వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. బీజేపీకైనా శ్రీరామ రక్ష. బీజేపీ ఈ రోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అందులో అనుమానమే లేదు. ఇక వరుసగా రెండుసార్లు అంటే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తూ కేంద్రంలో ఆ కూటమి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పటికీ బీజేపీకి స్వయంగా సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రకంగా చెప్పాలంటే దేశంలో 3 దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను బీజేపీ తిరగరాసింది. కేంద్రంలోనే కాకుండా దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇవన్నీ వాస్తవాలే. అయితే ఈ విజయం వెనుక విపక్షాల బలహీనత, అనైక్యత ఎంత కారణమో అంతకంటే ఎక్కువగా అయోధ్య రామమందిరం పేరిట ఆ పార్టీ దేశ ప్రజల్లో ఎగదోసిన భావోద్వేగం కారణం అనడానికి సందేహం అవసరం లేదు. 1990 దశకంలో దేశాన్ని కదిలించిన రామ జన్మభూమి ఆందోళన, అద్వానీ రథయాత్ర దేశంలో బీజేపీ బలోపేతం కావడానికి పునాదులు వేశాయి. అవును, నిజం. 1990లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ అప్పటికే విశ్వ హిందూ పరిషత్, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించి ఊరుకోకుండా బీజేపీ అప్పటి అధ్యక్షుడు ఎల్కే అద్వానీ 1990లో రథయాత్రని చేపట్టారు. ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం, బాబ్రీ మసీద్ కూల్చివేత వరకు సాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది, కారణమైంది. ఇక అప్పటి నుంచి బీజేపీ ప్రతి ఎన్నికలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు 2019 నవంబర్లో అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ 2020 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇదే రామమందిర నిర్మాణం నినాదంతో ఎన్నికలకు వెడుతోంది. ఇక రామమందిర నిర్మాణం పూర్తి చేశామని చెప్పుకొని ప్రచారం చేయడానికి హడావుడి పడుతోంది. ఇందుకోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి రోజులు లేదా వారాల ముందుగా అంటే జనవరి 22 రామమందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు చేసింది. ఏకపక్షంగా ఎన్నికల సమయం చూసుకొని మరీ రాజకీయ లబ్ధి కోసం మోడీ సర్కారు ప్రయత్నిస్తుందన్న విమర్శలు సహజంగానే వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంలో నిర్వహిస్తుండడం కూడా విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ కారణంగానే కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ప్రకటించింది కూడా. అంటే బీజేపీ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకున్నట్లే అయింది. ఇక రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకమని, అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో తొలి నుంచి కాంగ్రెస్ అలాగే వామపక్ష పార్టీలు అడ్డుకుంటూ వస్తున్నాయని బీజేపీ అగ్ర నాయకత్వం విమర్శలు గుప్పిస్తూ అసలు రామమందిర నిర్మాణం ఇంతకాలం జాప్యం కావడానికి కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర లౌకికవాద పార్టీలే కారణమంటూ నినదిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ కార్డును అడ్డగోలుగా వాడేస్తుందని, ఇందుకోసం ధర్మశాస్త్రాన్ని, ఆగమ శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టేసి సొంత రాజకీయ శాస్త్రాన్ని అనుసరిస్తోందని దేశంలోని ప్రతిష్టాత్మక పీఠాల అధిపతులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం ఆదిశంకరాచార్యుడు దేశంలోని 4 ప్రాంతాల్లో ధర్మం 4 పాదాల నడవాలన్న ఉద్దేశానికి సంకేతంగా నెలకొల్పిన ఉత్తరాఖండ్లోని జ్యోతిష్య పీఠం, గుజరాత్లోని ద్వారకాపీఠం, ఒడిశాలోని పూరిపీఠం, కర్ణాటకలోని శృంగేరి పీఠాల ప్రస్తుత అధిపతులు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తాన్ని తప్పుపట్టారు. ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడం ధర్మ విరుద్ధమని చాటారు. అయితే
అంతేకాకుండా శుభప్రదమైన నెల కాదని, ఈ నెలలో ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమంజసం కాదని, శుభకరం కాదని పీఠాధిపతులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అన్ని అభ్యంతరాలు తోసిపుచ్చి సరిగ్గా ఎన్నికల వేళ ముహూర్తాన్ని నిర్ణయించడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలకు బలం చేకూరుతోంది.